సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయంగా అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 7 విడతల్లో ప్రకటించిన జాబితాల్లో 30 మందికి పైగా యువ నేతలకు ఇన్ఛార్జీలుగా జగన్ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుబంధం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. అంచనాలకు అంతు చిక్కకుండా జగన్ సీట్లను కేటాయిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో జగన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. 69 అసెంబ్లీ స్థానాలకు 18 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్త వారే ఉండడం గమనార్హం. కొత్త అభ్యర్థులను ప్రకటించిన అనేక స్థానాల్లో రాజకీయంగా ఉద్దండులైన సీనియర్ నేతలను కాదని కొత్త వారిని బరిలోకి దించుతుండడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జగన్ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ఇక ఆర్థిక అంగబలం ఉన్న పెద్దరెడ్డుగా చెప్పేవారిని కాదని కొత్త వారికి అక్కడ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఈ స్థానానికి అరబిందో సంస్థల డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా అనుభవం ఆయనకు లేదు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు స్థానానికి బదిలీ చేయాలని భావించడంతో అందుకు నిరాకరించిన ఆయన టీడీపీలో చేరిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలకే కాదు సొంత పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు. బంధువులు, అనుభవం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జగన్ విజయమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఆయన అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్తులో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనుసరించే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ, జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. జగన్ చేసిన ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తాయా, వ్యతిరేక ఫలితాలకు దారి తీస్తాయా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో సెన్సేషన్ అనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఎక్కడెక్కడ ఎవరిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపైన ఇప్పటికే అనేక సర్వేలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈసారి ఎలక్షన్ ముంగిట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అటు పొలిటికల్ అనలిస్టులకు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతు చిక్కని విధంగా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పీకే టీం పనిచేసింది. పూర్తిగా ఆయన స్ట్రాటజీలనే అప్లై చేశాడు, ఘన విజయం సాధించాడు. మొత్తం 175 స్థానాలకు గాను 151 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది. ఇప్పుడు మరి సరికొత్త స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో బేసిక్గా మనం గమనిస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు, చేర్పులు కావచ్చు, అలాగే తీసుకున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి కొత్త అభ్యర్థులను వీళ్ళందరినీ కూడా గమనిస్తే ఒక 30 మంది వరకు యూత్కు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నది జగన్ పాలసీగా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తం 25 ఎంపీ స్థానాల్లో కూడా 18 సీట్లలో కొత్త అభ్యర్థులనే ఈసారి బరిలో దించే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపబోతున్నారు. కొత్త అభ్యర్థులు అంటే పాత వాళ్ళను అటు నుంచి ఇటు మార్చడం కావచ్చు, ఇటు నుంచి అటు మార్చడం, లేదంటే వాళ్ళని పూర్తిగా తప్పించి కొత్త వ్యక్తులను బరిలో దింపడం. మొత్తంగా ఉన్నట్టే అన్ని నియోజకవర్గాల్లో ఒక 70 నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన వారు రిపీట్ అవ్వకుండా చూసుకునే స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కడప జిల్లా
సొంత జిల్లాలోనే రాజంపేట సీట్ను మేడం మల్లికార్జున రెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మార్చారు. అటు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరిగింది. అయితే చాలా చోట్ల కొంత అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసి వాళ్ళు పక్క పార్టీలకు వెళ్తున్నప్పటికీ ఎక్కడా కూడా జగన్ తన స్ట్రాటజీ నుంచి వెనక్కి తగ్గడం లేదు, స్ట్రాటజీని మార్చుకోవట్లేదు. తను తీసుకున్నటువంటి క్రైటీరియా ఏంటి అన్నది ఇప్పుడు ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడే ప్రయత్నంలో సర్వేల్లో మీకు సరిగ్గా లేదు, మీకు స్థానికంగా వ్యతిరేకత ఉంది, మీ పనితీరు బాగాలేదు, అందువల్లే మిమ్మల్ని మారుస్తున్నామని కానీ లేకంటే తప్పిస్తున్నామని కానీ వాళ్ళ ముందరే చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే అన్ని సంక్షేమ పథకాలను నేరుగా అకౌంట్లలో ప్రజల వద్దకే చేరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో కొత్తగా తాము చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏముంటాయి? ఈరోజు ఒక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది అంటే దానికి ఏమి కారణాలు అయి ఉంటాయన్నది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా డిస్కస్ చేసుకున్నటువంటి విషయం. ఎందుకంటే వైసీపీలో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయాలి. రాష్ట్ర స్థాయిలో వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీలో ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఈ స్ట్రాటజీనే అమలవుతూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మార్పు ఏ విధంగా గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆయా అభ్యర్థుల్లో వస్తున్నటువంటి డిస్కషన్. అయితే ఇక్కడ మనం క్లీన్గా గమనిస్తే ఒక విషయము అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాయి. అందులో కూడా తన మన అనే భేదాభిప్రాయాలు లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నేరుగా వారి అకౌంట్లలో సంక్షేమ పథకాల ఫలితాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వరకు సానుకూలత ఉంది. ముఖ్యంగా వృద్ధుల్లో కావచ్చు, మహిళల్లో, అలాగే రూరల్ ఏరియాస్లో కూడా ఈ ప్రభుత్వం పైన సానుకూలత ఉంది. ఖచ్చితంగా ఆ ఓట్లు తమకే పడతాయన్నది వైసీపీ ధీమా. అయితే ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది. స్థానికంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఓటర్ల పైన ఎలాంటి ప్రభావం చూపుతూ ఉంది అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడడం కావచ్చు, మట్టి మాఫియాకు పాల్పడడం కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లు రెవెన్యూ విషయాల్లో ప్రజలు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సాయం అడిగిన నేపథ్యంలో వారికి కాకుండా ఎదుటివారికి అంటే తప్పు జరిగిన వాళ్లకు రికమెండ్ చేయడం కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకంగా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ వ్యతిరేకత అంతా కూడా కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైనే, ప్రభుత్వం పైన కాదు. ఎందుకంటే ప్రభుత్వం పై నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి. మొత్తం మీద తాను అనుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారము ఒక 30 సీట్ల వరకు యూత్కు కేటాయించాలి ఎమ్మెల్యే అభ్యర్థులకు, అలాగే ఒక 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేయాలి. ఓవరాల్గా ఒక 70 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక 70 స్థానాల్లో మార్పులు చేయాలా అన్నది వైసీపీ స్ట్రాటజికల్